నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విచారిస్తోంది. ఇందులో భాగంగానే బెయిల్ పిటిషన్పై సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా కవితకు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చారు. కోర్టు ప్రాంగణంలో మీడియాతో కవిత మాట్లాడడంపై ఆమె తరపు న్యాయవాది మోహిత్ రావును సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజా ప్రశ్నించారు. బెయిల్ పిటిషన్ దాఖలు సమయంలో కవిత న్యాయవాది మోహిత్ రావును న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇందుకు స్పందించిన కవిత లాయర్ మీడియా అడిగితే మాట్లాడారని న్యాయమూర్తికి వివరించారు. కవిత ఏం చెప్పాలనుకున్నా విచారణ సమయంలో సీబీఐకి చెప్పాలి, అంతేకాని ఇలా కోర్టు ఆవరణలో మాట్లాడటం మంచిది కాదు. మీ క్లయింట్ కవితకు అలా మాట్లాడవద్దని వివరంగా చెప్పండి. ఒకవేళ మాట్లాడాలి అనుకుంటే కోర్టు బయట మాట్లాడాలి తప్ప కోర్టు ఆవరణలో కారిడార్లలో మాట్లాడవద్దని ఆ విధంగా సూచించండి అని కవిత లాయర్ మోహిత్ రావుకు న్యాయమూర్తి ఆదేశించారు. ఇవన్నీ నిశితంగా విన్న మోహిత్ రావు సూచనలన్నింటినీ కవితకు చెబుతానని న్యాయమూర్తికి తెలిపారు. కోర్టుకు వచ్చే ముందు మీడియాతో మాట్లాడిన ప్రతిసారి దర్యాప్తు సంస్థలు బీజేపీ గురించి ఏదో ఒకటి కవిత మాట్లాడుతూనే ఉన్నారు. ఇవాళ కూడా కవిత మాట్లాడుతూ ఇది సీబీఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు బయట మాట్లాడుతున్న విషయాలని లోపల అధికారులు తనను ప్రశ్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అడిగిన విషయాన్నే మళ్లీ అడుగుతున్నారని మీడియా ముఖంగా సీబీఐపై కవిత మండిపడ్డారు. కవిత ఇలా మాట్లాడటాన్ని సీబీఐ స్పెషల్ సీరియస్ గా తీసుకొని పై విధంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. కాగా రౌస్ ఎవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కవిత బెయిల్ పిటిషన్ పై దర్యాప్తు సంస్థ సీబీఐకి రౌస్ ఎవెన్యూ కోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ నెల 20 లోపు కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా కవిత బెయిల్ పిటిషన్ పై ఈ నెల 22 ఉదయం 11 గంటలకు విచారణ జరుపుతామన్న సీబీఐ కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజా వెల్లడించారు. కవితకు ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ రౌస్ ఎవెన్యూలోని సీబీఐ స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించాలని సీబీఐ కోరక కోర్టు 9 రోజుల కస్టడీకి మాత్రమే అనుమతి ఇచ్చింది. దీంతో కవితను మరోసారి సీబీఐ అధికారులు తీహార్ జైలుకు తరలించారు.